మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. సుందరం మాస్టర్ ఈరోజు సినిమా రిలీజ్ అయిందనమాట. యాక్చువల్లీ ఇలాంటి తెలుగు టైటిల్స్తో మన తెలుగు సినిమాలు వస్తే నాకు చాలా ఆనందంగా ఉంటుంది మామ. ఎందుకంటే మ్యాక్సిమం రావు, ఇంగ్లీష్ టైటిల్స్తో సినిమాలు వస్తూ ఉంటాయి. బట్ ఇలాంటి తెలుగు టైటిల్స్తో సినిమా వచ్చిందంటే నాకు ఎక్కడ లేని ఆనందం, ఊపు, ఉత్సాహం వస్తుందన్నమాట. సుందరం మాస్టర్ వైవా హర్ష గారు హీరోగా నటించిన సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సినిమా చూడడం జరిగింది. సో సినిమా ఎలా ఉందో మనం ఈ వీడియోలో చూద్దాం. తీసుకున్న స్టోరీ లైన్ అయితే చాలా తిన్ స్టోరీ లైన్ మామ, చాలా తిన్ స్టోరీ లైన్. ఆ స్టోరీ లైన్ 2 గంటలు సాగదీశారన్న ఫీలింగ్ అయితే మనకు ఖచ్చితంగా కలుగుద్ది. లెంత్ అయితే చాలా తక్కువ, బట్ ఇంకా బెటర్గా క్రిస్పీ స్క్రీన్ పేతో తెరకెక్కించుండొచ్చని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా చోట్ల బోర్ కొట్టుద్ది మామ, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్ అయితే అలా సరదాగా వెళ్ళిపోద్ది అనమాట, కొన్ని కామెడీ సీన్స్తో అలా వెళ్ళిపోద్ది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం సాగదీశారన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఓవరాల్గా ఇట్స్ ఓకే సినిమా మామ, పర్లేదు అనిపించింది అనమాట. కానీ ఈ సినిమాలో ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ అడల్ట్ కంటెంట్ కానీ ఏమి ఉండదు. అందరూ ప్రశాంతంగా చూసేయచ్చు. ఎస్పెషల్లీ ఫ్యామిలీస్తో మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు అనమాట. సో వైవా హర్ష గారు ఉన్నారు కాబట్టి అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా అయితే కాదు మామ. కొన్ని కామెడీ సీన్స్, అది కూడా ఫస్ట్ హాఫ్లో బాగానే వర్కౌట్ అయ్యాయి. కామెడీ సీన్స్తో పాటు ఎమోషనల్ సీన్స్, ఒక చిన్నపాటి మెసేజ్ కూడా అలా వెళ్తూ ఉంటుంది. సో అన్ని కలగలిపిన చిత్రం అనమాట ఇది. సో ఓవరాల్గా ఓకే, పర్లేదు అనిపించింది మామ నాకు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే వైవా హర్ష ఇరగొట్టేశాడు మామ. ఆ క్యారెక్టర్లో ఆయన తప్ప ఇంకెవరూ చేయలేరు అన్నట్టుగా ఆయన బాగా చేశాడు అనమాట. ఇంకా హీరోయిన్గా చేసిన దివ్య శ్రీపాద గారు, ఇంకా చాలామంది క్యారెక్టర్స్ ఉంటారు. ఆ పల్లెటూరులో వాళ్ళు చూపించిన ప్లేస్లో చాలామంది క్యారెక్టర్స్ ఉంటారనమాట. అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్కి అయితే న్యాయం చేశారు. ఇంకా టెక్నికలీ నాకు బాగా నచ్చింది మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, కాస్ట్యూమ్స్ ఇవన్నీ బాగా నచ్చాయి అనమాట. ఇంకా డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్ గారు తీసుకున్న సబ్జెక్టు చాలా తిన్న సబ్జెక్టు, నేను చెప్పినట్టుగానే దాన్ని ఇంకా బెటర్గా తెరకెక్కించుండొచ్చని నా అభిప్రాయం మామ. సో ఇంకా బెటర్ స్క్రీన్ పేతో, బెటర్ రైటింగ్తో, బెటర్ డైరెక్షన్తో ఉంటే ఈ సినిమా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఓవరాల్గా దర్శకుడుగా పర్లేదు అనిపించారనమాట. సో ఇంకా మీరు సినిమా చూడొచ్చా వద్దా అంటే ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయొచ్చు మామ. బట్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా ఫ్యామిలీ మొత్తం ప్రశాంతంగా ఒక కూల్ సినిమా చూడాలనుకుంటే ఒకసారి చూసేయచ్చు అనమాట. సో ఇది ఈ సినిమా రివ్యూ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరిని మళ్ళీ కలుసుకుంటా. టాటా.